హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 20. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హైప్ పాయింట్స్ ఉంటే గనక హైప్ కూడా ఇవ్వండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. సరస్వతి గారు, అక్కడంతా నీకు కొత్త కదా మేఘనా! శిరీషకైతే అలవాటు ఉంది. ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఎవరికి ఎంత పెట్టాలో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది కదా! ఇప్పటికి నువ్వు వరుణ్‌కి కాఫీ ఇచ్చేసిరా. వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్ప్ చేద్దువు గాని అని అంటారు. మేఘన ఇంకేమీ మాట్లాడలేక కాఫీ కప్ తీసుకొని కామ్‌గా నడుచుకుంటూ వరుణ్ రూమ్‌కి వెళ్తుంది. మేఘన లోపలికి వెళ్ళేసరికి వరుణ్ నిద్రపోతూ కనిపించడంతో మేఘన మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి కొంచెం కూడా సౌండ్ చేయకుండా స్లోగా వెనక్కి తిరిగి బయటకు రావడానికి నడుస్తూ ఉంటుంది. సడన్‌గా మేఘన ఎవరో పట్టుకున్నట్టు అనిపించడంతో మేఘన కళ్ళు గట్టిగా క్లోజ్ చేసి అబ్బా! దొరికిపోయాను అని అనుకుంటూ ఒక ఐస్ ఓపెన్ చేసి రైట్ సైడ్‌కి టర్న్ అయ్యి వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ విష్ణుమూర్తి ఫోజులో తల కింద చెయ్యి పెట్టుకొని మేఘన వైపు చూసి కళ్ళెగరిస్తాడు. మేఘన పప్పీలాగా ఫేస్ పెట్టి తన తలని అడ్డంగా ఊపుతూ చూస్తూ ఉంటుంది. వరుణ్ బెడ్ మీద బాసం బట్ట వేసుకొని కూర్చొని ఎక్కడికి పారిపోతున్నావు అని అడుగుతాడు. నేనెక్కడికి వెళ్తాను సార్, మీకు కాఫీ ఇద్దామని వచ్చాను. మీరేమో నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మెల్లగా వెళ్ళిపోతున్నాను అని అమాయకంగా అంటుంది. వరుణ్ ఒక ఐబ్రో పైకెత్తి చూస్తూ నీకు మరీ అంత వెర్రి వెంగళప్పలాగా కనపడుతున్నానా? నువ్వేం చెప్పినా నమ్మడానికి? కాఫీ తీసుకొచ్చినప్పుడు నన్ను లేపాలి కదా డాక్టర్ మేఘన. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా మీరసలు డాక్టర్ ఎలా అయ్యారు? అని ఎటకారంగా అంటాడు. మేఘన కోపంగా చూస్తూ కాఫీకి, డాక్టర్ అవ్వడానికి సంబంధం ఏమైనా ఉందా సార్? మీరు ఒక పెద్ద డాక్టర్ అయ్యుండి మీ కింద పనిచేసే జూనియర్ డాక్టర్‌ని ఇబ్బంది పెట్టడం ఏమైనా బాగుందా? అని అడుగుతుంది. వరుణ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తన నోటి మీద చెయ్యి వేసుకొని, ఏంటి? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? అని అమాయకంగా అడుగుతాడు. మేఘన గుర్రుగా చూస్తూ, ఏమీ తెలియనట్టు ఫేస్ అంత ఇన్నోసెంట్ లాగా పెట్టకండి అని గట్టిగా అంటుంది. వరుణ్ పైకి లేచి మేఘన దగ్గరకు వచ్చి, ఏమి ఇబ్బంది పెట్టాను? ఏ రోజైనా నా లిమిట్స్ క్రాస్ చేసి నీతో మిస్‌బిహేవ్ చేశానా? అని అడుగుతాడు. మేఘన భయంగా చూస్తూ, చూడండి సార్, మాట్లాడుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. అంతేకానీ మీరిలా మీదకి వస్తూ మాట్లాడితే అస్సలు బాగోదు. పెళ్లి చేసుకోను, ప్రేమించను, కానీ నాతో రిలేషన్‌లో ఉండు అంటే దాన్ని ఇబ్బంది పెట్టడం అని అంటారు. పైగా నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నన్ను వదిలేయండి ప్లీజ్ అని అడిగిన తర్వాత కూడా నీ పెళ్లి జరగకుండా చేస్తాను అని ఛాలెంజ్ చేస్తుంటే ఇబ్బంది పెట్టడం అనక ఇంకేమంటారండి? అని గట్టిగా అడుగుతుంది. వరుణ్ కొంచెం దూరం జరిగి మేఘనాని పైనుండి కిందకు చూసి తన తలపై ఫింగర్ పెట్టి అటు ఇటు చూస్తూ మేఘా, పొద్దున్నే చిన్న మెదడు ఏమైనా చితికిపోయిందా? నేను మీ డీన్ అన్న విషయం కూడా మర్చిపోయి నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. మేఘన తన చున్నీ సరిచేసుకుంటూ మీరు డీన్ లాగా బిహేవ్ చేస్తే నేను మీతో అలాగే రెస్పెక్టబుల్‌గా మాట్లాడేదాన్ని. కానీ మీరు అలా బిహేవ్ చేయడం లేదు కదా! అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. చూడండి సార్, నాకు మీతో ఆర్గ్యూ చేసే ఓపిక, టైం రెండూ లేవు. కింద నా కోసం శిరీష వెయిట్ చేస్తుంది. నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతుంటే వరుణ్ తన చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి, ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు? నన్ను అనరాని మాటలు అన్నావు. ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీలో ధైర్యం బాగా పెరిగిపోయింది. ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నువ్వు నా కిందే పని చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకో అని అంటాడు. వరుణ్ మొబైల్ రింగ్ అవ్వడంతో మేఘన చెయ్యి వదిలి తన ఫోన్ తీసుకొని చూసేసరికి డిస్‌ప్లే మీద రేఖ గారి నంబర్ కనిపిస్తుంది. వరుణ్ చిరాకుగా ఈవిడిప్పుడెందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. మేఘన కొంచెం ముందుకు వంగి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలానే చూస్తున్నారేంటి సార్? అలా చూస్తే ఫోన్ ఏమీ ఆటోమేటిక్‌గా ఆన్ అవ్వదు. మనమే మన ఫింగర్‌తో లిఫ్ట్ చేయాలి అని ఎటకారంగా అంటుంది.
వరుణ్ ఒక్క చూపు చూసేసరికి మేఘన తన నోటి మీద చెయ్యి వేసుకొని తలని అడ్డంగా ఊపుతూ వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ చాలా సీరియస్‌గా "కనిపించవు కానీ చాలా శాఖలున్నాయి నీ దగ్గర. మీ రేఖ మేడం ఫోన్ చేస్తుంది. ఆవిడ నాకు ఫోన్ చేయడం ఇది సెకండ్ టైమ్. ఫస్ట్ టైమ్ మీ సార్‌కి హార్ట్ అటాక్ వచ్చింది కదా! అప్పుడు చేసింది. మళ్ళీ ఇదిగో ఇప్పుడే చేయడం. ఈసారి ఏం బాంబ్ పేలుస్తుందో" అని అంటాడు. ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూ ఉండడంతో "ఒకసారి లిఫ్ట్ చేయండి సార్. ఎందుకు ఫోన్ చేశారో తెలుస్తుంది కదా!" మీరు తీసుకొచ్చేయడం వల్ల నేను సార్‌కి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసాను. సార్‌కి కొన్ని ఇంజెక్షన్స్ చేయాలి. బహుశా దాని గురించి మాట్లాడడానికి ఏమైనా కాల్ చేస్తున్నారేమో! పైగా మీరు నిన్నటి నుండి రాలేదని కంగారు పడుతున్నారేమో! ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడండి అని అంటుంది. వరుణ్ గట్టిగా నవ్వుతూ ఏంటి మీ మేడంకి అంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనుకుంటున్నావా? సరే అయితే లిఫ్ట్ చేస్తాను. ఆవిడెందుకు కాల్ చేస్తుందో నీకే క్లారిటీ వస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. రేఖ హలో వరుణ్ అని గంభీరంగా అంటుంది. వరుణ్ ఎందుకు కాల్ చేశారు అని అడగడంతో రేఖ ఇంటికెందుకు రాలేదు అని అడుగుతుంది. నాకు చిన్న వర్క్ ఉంది. అందుకే వేరే ప్లేస్‌కి వెళ్ళాను. మీరెందుకు కాల్ చేశారో అది చెప్పండి అని గంభీరంగా అంటాడు. రేఖ కొంచెం కోపంగా మాట్లాడుతూ నిన్న హాస్పిటల్‌కి నందిని వస్తే తనతో ఎందుకు అలా బిహేవ్ చేశావు అని అడుగుతారు. వరుణ్ మీరు కాల్ చేసింది ఈ టాపిక్ మాట్లాడడానికేనా అని అడుగుతాడు. రేఖ వరుణ్ నందిని చాలా సెన్సిటివ్. నువ్వు అంతలా ఇన్సల్ట్ చేయడం వల్ల తను ఎంత బాధపడుతుందో తెలుసా? పోనీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏదో వర్క్ హడావిడిలో ఉండి అలా బిహేవ్ చేశాను అని ఒక్క మాట కూడా చెప్పలేదు. నిన్నటి నుండి నువ్వు ఇంటికి కూడా రాలేదు. పాపం ఆ పిచ్చిదేమో నీకోసమే హాల్‌లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. నీకేదైనా కోపం ఉంటే అది నా మీద చూపించు. అంతేకానీ నందినితో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? అని గట్టిగా అడుగుతారు. వరుణ్ కొంచెం గంభీరంగా మీ హస్బెండ్‌కి ఎలా ఉంది? ఈరోజు చేయవలసిన ఇంజెక్షన్స్ చేశారా? అని అడుగుతాడు. రేఖ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి వరుణ్ కొంచెం గంభీరంగా మిమ్మల్నే అడిగేది. మీ హస్బెండ్‌కి ఈరోజు ట్రీట్మెంట్ చేశారా? అని అడిగేసరికి రేఖ మెల్లగా మాట్లాడుతూ మీరు ఒక డాక్టర్‌ని అపాయింట్ చేశారు కదా! ఆయన గురించి ఆ అమ్మాయి చూసుకుంటుంది కదా! నీకేమైనా డౌట్స్ ఉంటే తనని అడుగు అని అంటారు. వరుణ్ చాలా సీరియస్‌గా ఉండేది ఒకే ఇంట్లో కట్టుకున్న మొగుడికి ట్రీట్మెంట్ జరిగిందో లేదో తెలీదు కానీ, అన్న కూతురు బాధపడిందని తెగ ఫీలయిపోతున్నారా? ఈరోజు మేఘన అక్కడికి రాలేదు. కనీసం మీకు ఆ విషయమైనా తెలుసా? ఏమన్నారు? మీ మేనకోడలు నా కోసమే ఆలోచించి నిద్ర కూడా పోకుండా హాల్లోనే వెయిట్ చేస్తూ ఉందా? హలో రేఖ మేడం, మీరు ఒక విషయం మర్చిపోతున్నట్టున్నారు. మీ ఇంట్లో ప్రతి చోట సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓపెన్ చేసి ఫుటేజ్ మీకు పంపించమంటారా? మీ మేనకోడలు నా కోసం ఎదురు చూస్తుందో, లేక పీకల దాకా మింగి రూమ్‌లోనికి వెళ్లి మార్నింగ్ 10 వరకు పడుకుందో క్లియర్‌గా కనిపిస్తుంది అని గంభీరంగా అంటాడు. రేఖ కంగారుగా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నాను అంటావా? అని అడుగుతుంది. వరుణ్ చిన్నగా నవ్వుతూ నేను అనాల్సిన అవసరం లేదు మేడం. మీరు పడే కంగారులోనే అర్థమైపోతుంది. ఇంకొకసారి నాకు కాల్ చేస్తే అస్సలు ఊరుకోను. ఫస్ట్ పైకెళ్ళి మీ పతిదేవుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. అయినా మొగుడు గురించి, కడుపున పుట్టిన పిల్లల గురించి ఆలోచించే వారే అయితే ఈరోజు ఆ ఇల్లు అలా ఉండేది కాదులెండి అని చెప్పి కోపంగా కాల్ కట్ చేస్తాడు. వరుణ్ మేఘన వైపు చూసి ఇప్పుడు అర్థమైందా? ఎందుకు కాల్ చేసిందో? అందుకే నేను కాల్ లిఫ్ట్ చేయను అనింది. వాళ్ళతో మాట్లాడితే నా హ్యాపీనెస్ పోతుంది తప్ప ఇంకేమీ మిగలదు అని చిరాకుగా అనిపించి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. మేఘన వరుణ్ బాధపడుతున్నాడేమో అని వరుణ్ వెనకే వెళ్లి చూసేసరికి అక్కడ వరుణ్ చేస్తున్న పని చూసి కోపంగా వరుణ్ ముందుకు వెళ్ళి మీరు ఒక డాక్టర్. మీకు ఆ విషయం గుర్తుందా సార్? అని గంభీరంగా అడుగుతుంది. వరుణ్ చిరాకుగా చూస్తూ ఏంటి నీ ప్రాబ్లమ్? అని అడిగేసరికి మేఘన వరుణ్ చేతిలో ఉన్న సిగరెట్ వైపు చూపిస్తూ అదే నా ప్రాబ్లమ్. ముందు దాన్ని కింద పడేయండి అని కోపంగా అంటుంది. వరుణ్ చిరాకుగా చూస్తూ తన చేతిలో ఉన్నదాన్ని కింద పడేసి ఇప్పుడు హ్యాపీనా? వెళ్ళిక్కడి నుండి అని గంభీరంగా అంటాడు. వరుణ్ మూడ్ చేంజ్ చేయాలని సార్ నాకు వైజాగ్ చూపిస్తారా? అని అడుగుతుంది. వరుణ్ వేడిగా చూస్తూ నిన్న నైట్
నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మీరు నాకు దూరంగా ఉండండి అని భారీ డైలాగులు వేశావుగా. ఇప్పుడేంటి నువ్వే వచ్చి బయటికి తీసుకెళ్ళాలని అడుగుతున్నావు? ఆడుకుంటున్నావా నాతో? అని కోపంగా అడుగుతాడు. మేఘన నేను బయటికి తీసుకువెళ్ళమని అడిగింది నన్ను ఒక్కదాన్నే కాదు. శిరీష వాళ్ళకి మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలని ఉంది. ఈరోజు బయటికి వెళ్దామా? అని అడిగారు. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. అందుకే ఆ పిల్లలందరినీ కొద్దిసేపు సరదాగా అలా బీచ్‌కి తీసుకువెళ్దాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది. వరుణ్ ఓకే. ఒక హాఫ్ అన్ అవర్‌లో కిందకి వస్తాను. అందరూ రెడీ అయ్యి ఉండండి అని చెప్పి రెడీ అవ్వడానికి వాష్‌రూమ్‌కి వెళ్తాడు. మేఘన కిందకు వెళ్లి ఈ విషయం అందరికీ చెప్పడంతో పిల్లలందరూ గట్టిగా ఒక్కసారిగా అరుస్తారు. సరస్వతి గారు చిన్నగా నవ్వుతూ సరే అయితే త్వరగా వెళ్లి రెడీ అవ్వండి. మళ్ళీ ఆలస్యమవుతుంది అని అనడంతో పిల్లలందరూ బయటికి వెళ్ళడానికి హ్యాపీగా రెడీ అవుతూ ఉంటారు. మేఘన సరస్వతి గారి దగ్గరకు వెళ్లి అమ్మా మీరు కూడా రావచ్చు కదా! అందరం కలిసి బయటికి వెళ్తే చాలా బావుంటుంది అని నవ్వుతూ అడుగుతుంది. సరస్వతి గారు గీత బుగ్గ మీద చెయ్యి వేసి మీరందరూ వెళ్ళిరేనమ్మా. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రాలేరు కదా! నేను కూడా వచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. నేనిక్కడుండి వాళ్ళని చూసుకుంటాను. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని నవ్వుతూ చెప్పడంతో మేఘన సరే అని చెప్పి అక్కడ నుండి రెడీ అవ్వడానికి వెళ్తుంది. వరుణ్ ఫ్రెష్ అయి కిందకి రావడంతో సరస్వతి గారు వరుణ్‌కి టిఫిన్ పెట్టి ప్రేమగా తినిపిస్తూ ఉంటారు. వరుణ్ తన టిఫిన్ కంప్లీట్ చేసి డ్రైవర్‌కి కాల్ చేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో ఒక మినీ బస్ హోమ్ దగ్గరుండాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వరుణ్ లోపలికి వెళ్లి చూసేసరికి పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి, "అన్నయ్య మేమందరం రెడీగా ఉన్నాం. ఇక స్టార్ట్ అవుదామా?" అని అడుగుతారు. వరుణ్ చిన్నగా నవ్వుతూ ఒక్క 15 మినిట్స్ వెహికల్ వస్తుంది. రాగానే అందరం కలిసి జాలీగా వెళ్దాం అని అంటాడు. మేఘన అక్కడ కనిపించకపోవడంతో వరుణ్ తన కళ్ళతో మొత్తం స్కాన్ చేస్తూ ఉంటాడు. శిరీష వరుణ్ దగ్గరికి వచ్చి అన్నయ్య వదిన రెడీ అవ్వడానికి వెళ్ళింది. వచ్చేస్తుందిలే అని చిన్నగా నవ్వుతుంది. వరుణ్ చిన్నగా నవ్వుకొని నేను తన కోసం వెతుకుతున్నానని నీకు చెప్పలేదు కదా శిరీష అని అనడంతో నువ్వు నోటితో చెప్పక్కర్లేదన్నయ్య. నీ కళ్ళు చెప్పేస్తున్నాయి. నీ మనసులో ఏముందో నీ కళ్ళల్లో క్లియర్‌గా అర్థమైపోతుంది అని నవ్వుతూ అంటుంది. మేఘన చుడిదార్ వేసుకొని తన హెయిర్‌కి చిన్న క్లిప్ పెట్టి, తన లిప్స్‌కి పింక్ కలర్ లిప్‌స్టిక్ వేసి, లైట్ మేకప్ వేసుకొని, ఒక చేతికి బ్యాంగిల్, మరొక చేతికి వాచ్ పెట్టుకొని సింపుల్‌గా రెడీ అయ్యి చక్కగా నడుచుకుంటూ బయటకు వస్తుంది. వరుణ్ మేఘన వైపు అలానే స్టాచ్యూలాగా ఉండి చూస్తూ ఉంటాడు. శిరీష వరుణ్ దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు మరీ అలా చూస్తే నాకే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అని అనడంతో వరుణ్ తన తలను పక్కకు తిప్పి ఏదో క్యాజువల్‌గా చూశాను అంతే అని అంటాడు. మేఘన వాళ్ళ దగ్గరకు వచ్చి సారీ నేనే లేట్ అయినట్టున్నాను. పదండి స్టార్ట్ అవుదాం అని అంటుంది. అదే టైంకి మేఘన ఫోన్ రింగ్ అవ్వడంతో తన ఫోన్ తీసి చూసేసరికి డిస్‌ప్లే మీద పిన్ని అనే నేమ్ కనిపిస్తుంది. మేఘన కంగారుగా చూస్తూ ఉండడంతో శిరీష అదేంటి వదిన ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు. లిఫ్ట్ చేసి మాట్లాడండి అని అనడంతో మేఘన తన భయాన్ని దాచేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో పిన్ని అని మెల్లగా అంటుంది. రాజ్యం గంభీరంగా మాట్లాడుతూ ఏందమ్మీ పట్నం పోయాను గదా అని కొమ్ములు వచ్చినాయా ఏంది? నా తమ్ముడు ఆశగా నిన్ను గలుద్దామని వస్తే ఏం చేసినావు నువ్వు? అని గంభీరంగా అడుగుతుంది. మేఘన కంగారుగా నేనేం చేశాను పిన్ని? అని అడుగుతుంది. మేఘన అంతలా భయపడడం చూసిన అక్కడ ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటారు. రాజ్యం చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతుండావా? ఆడెవడో వచ్చి నా తమ్ముడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంటే వాడిని ఆపాల్సింది పోయి నువ్వు వాడి పట్టున మాట్లాడి నా తమ్ముడిని అక్కడి నుండి పొమ్మంటావా? ఎంత ధైర్యమే నీకు? అట్టా మాట్లాడేదానికి అని అడుగుతుంది. మేఘన చిన్నగా మాట్లాడుతూ పిన్ని అక్కడికి వచ్చింది మా హాస్పిటల్ డీన్. నేను నా డ్యూటీ టైంలో ఎవరిని కలవడానికి బయటికి రాకూడదు. అప్పటికి మామకి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కలవడానికి కుదరదు అని. అయినా వినలేదు. అందుకే మామతో అలా మాట్లాడాల్సి వచ్చింది అని భయంగా అంటుంది. రాజ్యం పెద్ద డాక్టర్‌ని అయిపోతున్నాను అన్న పొగరు కదా నీకు? రా డాక్టర్ అయిన తర్వాత మా కాడికే కదా రావాలి. అప్పుడు చెప్తా నీ సంగతి అని కోపంగా కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ అయిపోవడంతో
మేఘన హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ముందుకు చూసేసరికి వరుణ్ కోపంగా చూస్తూ ఉంటాడు. సరస్వతి గారు మేఘన దగ్గరకు వచ్చి, ఎవరు మేఘన? ఫోన్‌లో మాట్లాడడానికి కూడా అంతలా భయపడిపోతున్నావు అని మెల్లగా అడుగుతారు. మేఘన మా పిన్ని. చిన్నప్పటి నుండి నాకు సంబంధించిన ఏ విషయంలోనూ తను శ్రద్ధ చూపలేదు. కానీ ఎందుకో తెలీదు. నా పెళ్లి విషయంలో మాత్రం పట్టుకొని కూర్చుంది అని అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.